ఎంక్వైరీ అనేది అంతా బూటకంగా నడుస్తుంది. వాని ఫేవర్లలో, వాని కనుసన్నల్లో వాడు చెప్పినట్టుగానే నడుస్తుంది. వాని మాటనే వింటున్నాను. వానికి దగ్గర పైసలు గుప్పిరి పోలీసులకు. ఎందుకంటే 24 గంటలు చనిపోయిందని తెలిసి కూడా మాకు తెలియదు. మళ్ళీ 23 తారీఖు వచ్చి కాల్ లిస్ట్ తీస్తాము మీరు చెప్పుర్రి, ఎక్కడెక్కడ ఎన్ని రోజులు మేమైతే మేము మండే వరకు తీసినాం, తర్వాత కాల్ లిస్ట్ మనం ఎందుకు చెప్తాడు 23 తారీఖు. వాళ్ళకి ఆల్రెడీ నోటెడ్ 22 నైటే నోటెడ్ మర్డర్ అయింది, పలానా ప్లేస్లో పెట్టిరని ఫైండ్ అవుట్ చేయాలి అనేది 24 తారీఖు చేస్తావే. 2 days 24 hours మెయింటైన్ చేసినాం. ఇది ఎంత దారుణం! ఇది కొట్టి సంపుడు పూడ్చి పెట్టుడు, మళ్ళా ఉల్టా పల్టా మమ్మల్ని ఏం చెప్పుకొని పోనీ మీడియా కన్నా ఏమన్నా ఇది వచ్చింది ఇది లేదు, ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్ట్ అయింది, ఎవరు పాల్గొన్నారు, ఎంతెంత ఏమొచ్చింది మాకు చెప్పింది. మేము అవసరం వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు రండి అన్నారు, కానీ ఇంతవరకు ఏది లేదు. ఎందుకంటే నాకు 23 రోజు నైటు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లేవట్లేదు ఎస్ఐ. ఎందుకంటే 22 రోజే ఎందుకు అయినా నాకు డౌట్. అంటే 10 గంటలకు నువ్వు పంచనామా చేసినావు, 10:30కు పంచనామా చేసి 4 గంటలకు కాల్ లిస్ట్ ఎందుకు తీస్తావు? కాల్ లిస్ట్ తీసినావు. నాకు 23 రోజు నైట్ నాకు తెలియంగానే నీకు ఫోన్ చేస్తే నువ్వు మళ్ళీ ఫోన్ లేవడతలేవు. పంచనామా ఎప్పుడైనా బాడీ ఫైండ్ అవుట్ అక్కడ చనిపోయిన డిసైడ్ అయినాకనే పంచనామా చేస్తారు. ఇది అన్నిట్లో జరిగేది. నువ్వు మీడియాకు చెప్పక, మాకు చెప్పక, రక్త సమితికు చెప్పక, ఎవరిని రానియకుండా ఆడేమో ఇంటికి వస్తుంటాడు పోతుంటాడు, ఏదో డ్యూటీకి వచ్చినట్టు ఇంట్లో బిర్యానీలు తింటారు. పోలీసులు ఎవ్వరు కూడా మాకు అసలు